ఈరోజు నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా నిర్వహించి టీడీపీ నాయకురాలు కపిల శ్రీనివాసులు వారి సతీమణి రేవతి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం కపిరి శ్రీనివాస్ వారి సతీమణి రేవతి మీడియాతో మాట్లాడుతూ నెరవేరింది. అది ఏంటంటే గత 3 సంవత్సరాల క్రితం వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మా మీద ఎన్నో కేసులు పెట్టించి మాకు వైసీపీ కార్యకర్తలు ఎన్నోసార్లు మన్ను కొట్టించి నానా ఇబ్బందులు పెట్టి మాకు కేసులు పెట్టి లోపల వేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం నేను శపథం చేశాను. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గుర్తుంచుకో, అనిల్ కుమార్ యాదవ్ నేను శపథం చేస్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్లో నిన్ను ఓడించేదాకా నేను నల్ల దుస్తులు వేసుకొని ప్రతిరోజు అరకుండతోనే అరమీసంతోనే ఉంటాను. నువ్వు ఓడిపోయాక ఈ నల్ల దుస్తులు ఇప్పుతాను అని శపథం చేసిన కపిల శ్రీనివాసులు వారి సతీమణి రేవతి ఈరోజు వారి శపథం నెరవేరింది. అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడు. చిత్తుగా కొని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలిసి పాలతో స్నానం చేసి నల్ల బస్సులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ క్యాంటీన్ రాము తదితరులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన పాలన సాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి కానీ నెల్లూరు పోరంబో కానీ ఓడిపోయేదాకా నల్లని గుడ్డలతో ఉంటానని చెప్పి అరగుండు అరమీసంతో నేను శపథం చేయడం జరిగింది. ఇదే సెంటర్లో ఇదే వీధిలో నీచంగా నువ్వు నన్ను తిట్టడం జరిగింది. నేను పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేను తిట్టాలంటే. నువ్వు నా కొడుక అంటే నేను దొంగ నా కొడుక లంచా కొడుక కూడా అనగలుగుతా. మా నాయకులు అటు అనబోతుంటున్నారు కాబట్టి ఆగా, లేదంటే చన్నాలని మాస్టర్సా. నువ్వు చెప్తున్నావు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నావు. రాజకీయ సన్యాసం ఈరోజు తీసుకోవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ కూడా నెల్లూరులో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోటీ చేయకూడదు. నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నువ్వు అన్నావు కదా, ఒక అమ్మ అబ్బు పుట్టుంటే ఒక అమ్మ అబ్బు పుట్టుంటే ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నేను నిన్ను అడుగుతున్నావు, నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు ఒక రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే పత్రికా ముఖంగా చెప్పుకున్నా నువ్వు దాన్ని మేము గట్టిగా నిలబడుతున్నావు. మేము అనుకున్నది సాధించాం కాబట్టి నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగూరు నారాయణ గారు రాష్ట్ర చరిత్రలో నెల్లూరు సువర్ణ నక్షత్రం నిండిపోయేటట్టుగా 72,469 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గెలవడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. వారిద్దరి గెలుపుకి చిహ్నంగా ఈరోజు నల్లని దుస్తులు వదిలి ఈరోజు నా క్రీమ్ గుడ్లు వేసుకున్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా, యూట్యూబ్ మీడియా కొన్ని ఛానళ్ళకు మాత్రము ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలు కాదు ప్రతి ఒక్కరిని కూడా వేధించి ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గ పరిపాలనని ప్రజలను భయభ్రాంతులను చేసి ఈరోజు సైలెంట్గా మహిళలు ఎక్కువ శాతం కూడా పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చునే అవకాశం లేకుండా ఓడించినారు. అయ్యా మీకు తెలుసు, చరిత్రలో కొన్ని చెప్తా ఉన్నాయి. మనిషి అనేవాడు ఒక ఆవేశంలో అతన్ని ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు ఒక శపథాలు చేస్తారు. మీకు తెలుసు నెల్లూరు జిల్లాలో గతంలో దోబగంట రోషమ్మ ఆ రోజు మద్య నిషేధం మీద పోరాటం కొంగుతో బిగించి కట్టి ఉద్యమం చేసి చరిత్ర సృష్టించిన నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా మన కప్పిరి సేనయ్య అంటే నెల్లూరు జిల్లాలో ఉండే నెల్లూరు టౌన్లో ఉండే వార్డుల్లో కల్లా ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి. సేనయ్య కానీ సేనయ్య భార్య నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు. ఆయన పోటీ చేస్తే అవతల వ్యక్తి ఎవడు కూడా పోటీలు చేసినా కూడా భయపడే పరిస్థితి గెలుపెత్తింది. అటువంటి టైంలో కప్పిరి సేనయ్యని వైఎస్ఆర్ పార్టీలో చేరమని స్థానిక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ప్రజలు చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం, ఈ పార్టీ దుర్మార్గం పార్టీ అన్న తర్వాత అక్కడి నుంచి సేనయ్య భార్యని ఎంత వేధించినాడు, ఎన్ని కేసులు పెట్టినాడు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమెని ఆ రేవతి మేడంని మహిళల చేత కొట్టించారు. అయ్యా వాళ్ళ ఆవేదన నిద్ర లేని రాత్రులు గడిపినారు. అయితే మన నెల్లూరు టౌన్ పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదుకొని ప్రతి నిత్యం కూడా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. 200 సంవత్సరం కిందట మీకు తెలుసు మన కప్పిరి సేనయ్య శపథం చేశాడు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు శపథం చేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుద్ది. అదేవిధంగా 200 సంవత్సరం కింద చెప్పాడు అనిల్ కుమార్ అని అతను ఓడిపోతే అప్పుడు కానీ నేను ఈరోజు వేసుకునే నల్ల దుస్తులు నేను మార్చునని శపథం చేసినాడు. అదేవిధంగా ఈరోజు అతను ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నా ఓడిపోయి ఉండేవాడు, అక్కడికి పోయి కూడా అక్కడ ఆ నియోజకవర్గాల్లో తరిగి కొట్టాడు. ఇక నెల్లూరులో ఉండడు. రెండోది మీకు తెలుసు
రేవతి గారు ఎలక్షన్కు ముందే ఒక కన్నీళ్ళ ఆవేదనతో ఆమె ఒక శపథం చేసింది, మీ అందరికి కూడా తెలుసు. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గమైన నీతి నిజాయితీగా కష్టాలు పెట్టేదానికి కారణం పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆ కష్టాల్లో నాకు వెన్నంటుండి తోడుగా నాకు సపోర్ట్గా నిలిచిన మీడియా ప్రతినిధులందరికీ, మీడియా సోదరులందరికీ నేను తల వంచి నమస్కారం ఎన్టీఆర్ సాక్షిగా తెలుపుతున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. 2.5 సంవత్సరం క్రితం దొంగ ఓట్లతో దుర్మార్గంగా అడ్డదిడ్డంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో 100కు 100 అని గెలుచుకున్నానని మీసం తెప్పిన అనిల్ కుమార్ మీద మా ఆయన సవాల్ విసిరాడు. నువ్వు ఓడిపోయేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు, నెల్లూరులో పొంగూరు నారాయణ గారు గెలిచేంత వరకు ఈ నల్ల బట్టలు ధరిస్తానని శపథం చేశారు. అదేవిధంగా నేను ఒక రోజు కళ్ళ నీళ్లతోటి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు ఒక్కటైనా నువ్వు సత్యంగా నీతిగా కానీ గెలిస్తే నేను నత్తిగే సెంటర్లో ఉరేసుకునే దానికి సిద్ధం అన్నాను నేను ఆ రోజు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేనికి సిద్ధం కాదు అని చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అనిల్ కుమార్కి, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు తొడగొట్టా, మళ్ళీ ఈ రోజు తొడగొడుతున్నా. నువ్వు రాజకీయ సన్యాసం చేసుకునేదానికి సిద్ధమా అని సవాల్ తొడగొడుతున్నా. ఈరోజు మొన్న నేను మాట్లాడావు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. 1%, 2% కాదు, 100% తెలుగుదేశం. నువ్వు గుండు 0 వైసీపీ. ఇక తోక ముడుచుకొని నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. ఈరోజు మా ఆయన మగోళ్ళలాగా 2.5 సంవత్సరం గుండు మీసాలు లేకుండా నల్లగొడ్డలతో దీక్ష పెట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారి సాక్షిగా వాటిని విసర్జించడం జరిగింది. ముందు నీకు పోయే రోజుల దగ్గర అని మళ్ళీ చెప్తున్నా. మంచి రోజు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. అదే కాకుండా ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే, నెల్లూరు నగరంలో అనేక మార్లు వైసీపీ పాలన మీద విసుగు చెంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. వాళ్ళు కప్పిరి సీనన్న, రేవతక్క అని చెప్పనేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నుంచి కూడా చాలా అవమానాలు భరించి, చాలా దాడులు భరించి, చాలా పోలీస్ కేసులను కూడా ఎదుర్కొని చాలా ధైర్యంగా నిలబెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా గుండె ధైర్యం, సహనం ఉండాలని చెప్పనేసి దానికి వాళ్ళు నిదర్శనం అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మా ఇష్టమైన నాయకుడు, మా ఆరాధ్య నాయకుడు నారాయణ సారు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పనేసి ఒక కఠినమైన దీక్షని, ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా నల్లటి దుస్తులతో ఈ ప్రభుత్వం మీద నిరసన తెలిపి ఏ రోజైతే నారాయణ సార్ అసెంబ్లీలో అడుగు పెడతాడో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పీఠం మీద కూర్చుంటాడో ఆ రోజే నేను ఈ బట్టల్ని విసర్జిస్తానని చెప్పనేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేసినటువంటి సీనన్న ప్రతిజ్ఞ ఈరోజు నిజమైంది. ఈరోజు అందరూ కూడా వందలాది మంది సీనన్న అభిమానులతో ఈరోజు రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, అదేవిధంగా సీనన్నకు కూడా అభిమానులు అందరూ కూడా పాలాభిషేకం చేసి ఆయన అందరూ కూడా మెచ్చుకొని ఆయన గుండె ధైర్యానికి అందరూ కూడా ఈరోజు అందరూ కొనియాడుతూ ఉన్నారు. అటువంటి సీనన్న భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పనేసి వీరిద్దరి కష్టం, రేవతక్క కానీ సీనన్న కష్టం కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని వీళ్ళ మంచి స్థానంలో వీళ్ళని తీసుకురావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.